మతిమరుపు మల్లయ్య. ఒక గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి మతిమరుపు ఎక్కువ. ఏ పని చెప్పినా వెంటనే మర్చిపోయేవాడు. ఒకరోజు మల్లయ్య భార్య మల్లయ్యను పిలిచి కిరాణా షాప్కు వెళ్ళి ఉప్పు, పప్పు, నూనె తీసుకొని రా అని చెప్పింది. మల్లయ్య సరేనని చెప్పి భార్య చెప్పిన వస్తువులు ఎక్కడ మర్చిపోతానోనని ఉప్పు, పప్పు, నూనె, ఉప్పు, పప్పు, నూనె అంటూ దారంతా జపం చేస్తూ బయలుదేరాడు. మధ్యలో ఒక స్నేహితుడు కనిపించాడు. ఏమయ్యా మల్లయ్య, ఎక్కడికి అని అడిగాడు. మల్లయ్య ఉప్పు, పప్పు, నూనె కొనడానికి అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు సరదాగా, అయ్యో ఉప్పు పప్పు కాదయ్యా, అరటి పండ్లు, మామిడి పండ్లు, జామ పండ్లు కొనాలి అన్నాడు. మల్లయ్య వెంటనే అరటి పండ్లు, మామిడి పండ్లు అంటూ మార్కెట్కి బయలుదేరాడు. అరటి పళ్ళు, మామిడి పండ్లు తీసుకొని ఇంటికి వచ్చాడు. భార్య చూసి ఆశ్చర్యపోయింది. అయ్యో, మీ తెలివి తగలెట్టినట్టే ఉంది. నేను చెప్పినవేంటి, మీరు తెచ్చినవేంటి అని కోప్పడింది. మల్లయ్య తలగొక్కుంటూ జరిగిన సంగతి చెప్పాడు. భార్య కోపంగా, సరే ఇప్పుడైనా వెంటనే వెళ్ళి ఉప్పు, పప్పు, నూనె తీసుకొని రండి అని చెప్పింది. ఈసారి మల్లయ్య జాగ్రత్తగా కాగితంపై రాసుకున్నాడు. దారిలో ఒక మేక వచ్చి ఆ కాగితం నమిలేసింది. మల్లయ్య భయపడి, అయ్యో ఇప్పుడు మేకకే తెలుసు నేనేం కొనాలో అన్నాడు. అతను మేక వెనకే పరిగెత్తాడు. గ్రామస్తులు అడిగారు, ఎందుకు మేక వెనకాల పరిగెడుతున్నావు అని. మల్లయ్య, నా షాపింగ్ లిస్టు మేక తినేసింది, మెమరీ కార్డు అన్నాడు. అందరూ నవ్వేశారు. చివరికి మల్లయ్య ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పాడు. భార్య నవ్వుతూ, నిన్ను మార్కెట్కి పంపటం నేను చేసిన పెద్ద పొరపాటు. మల్లయ్య కూడా నవ్వుతూ, అదే నిజం, నేను వెళ్తే షాపింగ్ కంటే కామెడీ ఎక్కువ అవుతుంది అన్నాడు.